ఎంజీఆర్ బృందావన అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జనం హన్మకొండ వడ్డేపల్లిలోని జీఎంఆర్ బృందావన అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ విజయ గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయని జీఎంఆర్ బృందావన అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీతా దయాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలలో 9 రోజుల పాటు అనేక రకాల పూజలు, అర్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో 272 కుటుంబాలు పాల్గొన్నారు. కార్యక్రమంలో కోశాధికారి నవీన్, జనరల్ సెక్రటరీ స్వర్ణకుమార్, ఆర్గనైజర్ సెక్రటరీ చింతకుంట్ల రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లో వెంకట్రావు, నాగకుమారి, పాషా, ప్రకాష్, నాగేశ్వరరావు, మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను గత ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎన్నికలలో రెండవసారి అధ్యక్షుని ఎన్నిక కావడం జరిగింది. గత 9 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఘనంగా మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి కూడా అంతే ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా ఉదయం పూట మరియు సాయంత్రం పూట నిత్య పూజ జరుగుతూ ఉంటుంది. ఉదయం పూట నిత్య పూజ తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 9 రోజులలో దాదాపు 4-5 రోజులు ఖచ్చితంగా లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి గాను మా ఫండ్స్ అన్ని కూడా మా 272 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్వతహాగా చందా రూపంగా మాకు ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 12 లక్షల నుంచి 14 లక్షల వరకు మాకు ఖర్చు వస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఆ విధంగా మేము ఘనంగా చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. ఒకరోజు నృత్య ప్రదర్శనని, ఇంకొక రోజు సంగీతం, శాస్త్రీయ సంగీతం లాంటివి, క్విజ్ ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీడే ఒక షార్ట్అవుట్ చేసుకొని ముందే దాని ప్రకారంగా 9 రోజులు కూడా ఖచ్చితంగా మేము రాత్రి 11-12 గంటల వరకు కూడా ప్రోగ్రామ్స్ అనేవి కొనసాగుతూ ఉంటాయి. గత 9 సంవత్సరాలు కూడా మాకు ప్రతి సంవత్సరము మొట్టమొదటి ప్రథమ బహుమతి రావడం జరుగుతుంది జిల్లాలో. ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తప్పకుండా వస్తుందని చెప్పేసి. ఏదేమైనా కూడా వివిధ రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి వారు ఇందులో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరుపుకోవడానికి సహచర్యగా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. లడ్డు వేలం పాట 1,49,000 పోయింది. ఈసారి దాదాపు 2 లక్షలు పోవచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కరెన్సీ నోట్లు కూడా ఉంటాయి మాకు. ఇక్కడ 50 రూపీస్ కరెన్సీ నోట్ ఒకటి, డాలర్స్ కూడా $100, వీటికి కూడా దాదాపు 1 లక్ష దానికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా 3 లక్షల దానికైతే ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. చందాలు ఒక 8 నుంచి 9 వస్తాయి. ఓవరాల్గా మాకు 12 లక్షల దానికి చందా రూపంలో వస్తాం. మీ పేరు చెప్పండి. నా పేరు దయాకర్ రెడ్డి. నేను రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. మా పేరు చింతకుంట్ల రవీందర్ రెడ్డి. మా జీఎంఆర్ బృందావన అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. సాంస్కృతిక కార్యక్రమాలు, మీద ఇతరత్ర కార్యక్రమాలు ఏమన్నా కూడా అంత మొత్తం మేము చూసుకుంటాము. మా కమిటీ 272 కుటుంబాలు ఉంటాయి. చాలా దిగ్విజయంగా ఒక కుటుంబం పండుగలాగా మేము ఈ పండుగ నిర్వహిస్తాం. వినాయక చవితి మేము ఒకటే గొడుగు కింద 274 కుటుంబాలు మాది. ఈసారి కూడా మా లడ్డు వేలం పాట ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను నేను. ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే డాలర్ ప్రతిసారి అన్ని రూపాయల నోట్లే ఉంటాయి, 100 రూపాయల నోట్లు ఉంటాయి. కాకపోతే ఈసారి మా డాలర్ కూడా ప్రత్యేకంగా డాలర్ నోట్ కూడా ఉంటుంది. $100 మాల అది. దానికి అత్యధిక అమౌంట్ రావాలని కోరుకుంటున్నాం. లడ్డు కూడా 2 లక్షల వరకు రావాలని కోరుకుంటున్నాం. మా అందరం చాలా సమిష్టి కుటుంబాలు ఎక్కువ ఉంటాం. మేము వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ వ్యక్తులు, వివిధ మతాల నుంచి, వివిధ కులాల నుంచి వచ్చిన, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరం ఒకటే కుటుంబంలాగా అందరం ఉంటాం. అదే జీఎంఆర్ యొక్క స్పెషాలిటీ. గేటెడ్ కమ్యూనిటీ మాది. మేము అందరం మంచిగా ఉంటాం. అందరూ మాతో పాటు అందరూ మంచిగా ఉండాలని భగవంతుని వినాయకుడు కోరుకుంటున్నాం. నా పేరు నవీన్ కుమార్. నేను రెండోసారి జీఎంఆర్ బృందావన అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారిగా పనిచేస్తున్నాను. గత 9 సంవత్సరాల నుంచి
మేము వినాయక చవితి కార్యక్రమం కానీ శ్రీరామనవమి కార్యక్రమాలు కానీ ఘనంగా జరుపుకుంటాము. ఈ యొక్క వినాయక చవితి 9 నవరాత్రులు కూడా మేము ప్రతిరోజు కూడా వసుదైక కుటుంబం లెక్క అందరము కలిసిమెలిసి ఇక్కడ ఆహ్లాదకరంగా ఎన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతోటి భోజనాలు కూడా ఎవరి ఇంట కూడా భోజనం ఉండదు. ప్రతిరోజు కూడా మా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాము. సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ఈ యొక్క పూజలు కూడా ఘనంగా ఒకరోజు లక్ష్మీ పూజ అని, ఒక సరస్వతి పూజ, హోమము, ఈ విధంగా అభిషేకాలు ఇవన్నీ కూడా 9 రోజులు ఘనంగా పూజలు నిర్వహించుకుంటాము. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటాము, భోజనం ఏర్పాటు చేసుకుంటాము. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క నిమజ్జనం రోజు ఏదైతే ఉంటుందో సాయంత్రం పూట శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. మాది దాదాపు 12 వరకు అనేక డ్యాన్స్ వేసుకుంటూ, తర్వాత పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా అందరూ పార్టిసిపేట్ చేసి చాలా ఘనంగా మేము నిర్వహించుకొని ఈ యొక్క మాలో అందరం కూడా ఒక ఐకమత్యంగా ఉండుకుంటూ చాలా బాగా జరుపుకుంటాము. దీనికే మేము ఈ యొక్క పెట్టేటువంటి ఖర్చు దానికోసం ఇప్పుడు మేము వెనకాడం ఎందుకంటే మాకు విరాళాలు చాలా అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు ఇస్తూ ఉంటారు. దాదాపు 12 లక్షల మాకు విరాళాలు వస్తాయి. దాంతో మేము ఖర్చు పెడతాము. అదేవిధంగా మా ఈ యొక్క వినాయకుని పైన ఉన్నటువంటి కరెన్సీ మాలలు కానీ, ఒక లడ్డు కానీ చాలా కాంపిటీషన్ ఉంటుంది మా దగ్గర. దాదాపు ఈ యొక్క లడ్డు, పెద్ద లడ్డు అని ఉంటుంది. పెద్ద లడ్డూను వేలంపాట ద్వారా పాడడం వల్ల పోటాను దాదాపు ఒక గంట సేపు ఆ యొక్క వేలంపాట ఉంటుంది మా దగ్గర. దాదాపు 2 లక్షల పైన వేలంపాట పాడతారు మా దగ్గర. అదేవిధంగా చిన్న లడ్డు ఉంటుంది. చిన్న లడ్డునేమో అందరికీ అనువుగా ఉండటానికి కోసం లక్కీ డ్రా ద్వారా అందరికీ 100 రూపాయలు ఎంట్రీ టికెట్ లక్కీ డ్రా ఇస్తాము. ఈ కరెన్సీ మాలలు కూడా వేలంపాటలు చేస్తాం. ఈ విధంగా ఒక ఉత్సాహంగా అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంజాయ్ బాగా చేస్తాము. ఈ విధంగా మా యొక్క అసోసియేషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమం ఘనంగా దీంట్లో భాగంగా నేను ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా పెద్దలాడు వెయిట్ వచ్చి 25 kg. జే నాగకుమారి. ఇక్కడ జిఎంఆర్ లోపల ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి పండుగను చాలా ఘనంగా చేసుకుంటాము. ఈ ఒక్కటే కాదు, సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని పండుగలను కూడా ప్రతి ఒక్క పండుగను కూడా అందరూ కలిసిమెలిసిగా ఉంటాము. కలిసిమెట్టుగా పనిచేసుకొని అందరి సహకారంతో కలిసిమెలిసి పూజలు చేసుకుంటాము. అందరూ కూడా చాలా ప్రోత్సహిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా వస్తారు. ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనాలు ఉంటాయి. నైట్ పొద్దున్న భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తాం, మధ్యాహ్నం చేస్తాం. ప్రతిరోజు ఒక్కొక్క పూజ కార్యక్రమం అనేది ఉంటుంది. ఈసారి గ్రహణం వస్తుంది కాబట్టి 9 రోజులు మాత్రమే పూజలు చేసేస్తున్నాము. చేసేసి ఈరోజు విగ్రహాన్ని ఉద్వాసన చేస్తున్నాము. అందరూ కలిసిమెలిసిగా వచ్చి పూజ చేసుకుని అందరం భోంచేసాము. జిఎంఆర్ అంటేనే సామూహికమైనటువంటి కుటుంబం. ఇది అమ్మ ఆవకాయ జిఎంఆర్ అన్న కూడా అందరికీ ఎంతో ఇష్టం. అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటాము. అందరూ కూడా మా గ్రేటర్ కమ్యూనిటీ అంటే కూడా చాలా ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కలిసి ఎంతో మంచిగా ఉంటారని కూడా అందరూ అంటారు. జై గణేష. అందరికీ కూడా గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు.